రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేశారు. లైసెన్స్ అనుభవం లేకుండా గ్రామీణ ప్రాంతాల వాసులకు మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులో సోదాలు నిర్వహించారు. 14 రకాల ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మందుల విలువ సుమారు 1,15,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. మా ఊరిలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్లో ఉన్న పంచలోహ విగ్రహాలను